రెడ్ సాస్ పాస్తాని ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ నాది కాదు, మా అక్క వాళ్ళ బాబుది. పాస్తాని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని దానిలోకి ఒక ఫుల్ స్పూన్ బటర్ యాడ్ చేసి, బటర్ మెల్ట్ అయిన తర్వాత 3/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. 1/3 కప్పు పచ్చిపాలు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా కూడా వేసి 3 మినిట్స్ ఇది కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ పాస్తాలోకి 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. పెప్పర్ పౌడర్ స్పైస్ లెవెల్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీరు మీడియం స్పైస్ లెవెల్ తింటారు, దానికన్నా తక్కువ తింటారు అంటే ఈ పెప్పర్ పౌడర్ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలోకి ఇంకొక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత రెడ్ సాస్ని యాడ్ చేయాలి. రెడ్ సాస్ అనేది స్టోర్ బాట్, ఎక్కడ గ్రోసరీ స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. 4 ఫుల్ స్పూన్స్ రెడ్ సాస్ కూడా వేసి బాగా కలిపి ఇంకో 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత దానిలోకి ఒక ఫుల్ స్పూన్ ఒరెగానో, ఒక ఫుల్ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, అలానే 1/4 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత చీజ్ని యాడ్ చేయాలి. ఇక్కడ మేము షెడ్డెడ్ చీజ్ యాడ్ చేసాము. మీరు కావాలనుకుంటే స్లైసెస్గా ఉన్న కానీ క్యూబ్స్గా ఉన్న చీజ్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మేము వాడిన చీజ్ క్వాంటిటీ ఏంటి అంటే అరగుప్పెడు, మన గుప్పెడులో 1/2 గుప్పెడు చీజ్ని వేసి చీజ్ కూడా బాగా కలిపి మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఎక్స్ట్రా 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ సాస్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి చీజు సాసు 2 కూడా బాగా కలుస్తాయి. పాస్తా రెడీ టు సర్వ్. మీరు కావాలనుకుంటే దీంట్లోకి స్టీమ్డ్ వెజిటేబుల్స్, బ్రోకలీ కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, చికెన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది బాగుంటుంది. మీరు హాట్ బాక్స్లో సర్వ్ చేస్తే వేడిగానే ఉంటుంది వాళ్ళు తినే టైంకి. చీజు క్రీము ఉన్నాయి కాబట్టి ఫిల్లింగ్గానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.